అమరావతి మీద బిల్ పాస్ చేశాడు. ఎక్కడ? మన అసెంబ్లీలో. కౌన్సిల్ మళ్ళీ పెట్టల, పార్లమెంట్ లో పెట్టారు, చర్చ చేశారు, మన రాజ్యసభలో పెట్టబోతున్నారు. ఎందుకు ఈ చర్చ నాకు అర్థం కాలేదు. ఎందుకు తీసుకొచ్చారు? మా మీద బురద చల్దామనే. అంటే ఏంటి? అమరావతికి మార్చే పని లేదంట. ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఇంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే దాన్ని ఎమెండ్ చేయలేరు వచ్చేవాళ్ళు. భారత రాజ్యాంగాన్నే ఎమెండ్ చేస్తున్నటువంటి తరుణంలో చేయలేరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా చాలా స్పష్టంగా. ఒక పిచ్చి ఆలోచన, ఒక చర్చలోకి తీసుకొచ్చి డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన. లడ్డు విషయంలో ఫెయిల్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చారు. ఇది కూడా మీరు ఫెయిల్ అయిపోవడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దానిలోనే ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చారు. తీసుకురాగానే పాపం బాబు కొడుకులకి ఇద్దరికి భయం పట్టుకుంది. ప్రజలు దీని మీద ఆలోచన చేస్తున్నారు. మనం 1,00,000 ఎకరాలతో 2 లక్షల కోట్లతో నిర్మాణం జరగదని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ మావిగన్ మీద చర్చలోకి జనం వస్తున్నారు. కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా గందరగోళం చేయాలని పాపం లోకేష్ గారు 1000 పేజీలు కొన్నాడు. 1000 పేజీలు 2,000 పేజీలు యూట్యూబ్లు కొన్ని ఉన్నాయి వాళ్ళకి సొంతంగా. దానిలో ట్రోలింగ్ చేయటం మొదలెట్టారు, బ్యాడ్ ప్రాపకాండ చేయటం మొదలెట్టారు. తంతే అది. వాళ్ళకు ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈటీవీ ఇవి కాదు, ఇంకా కొన్ని ఛానల్స్ కొనేసి దానిలో ట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ ట్రోలింగ్లకి మేము భయపడతామా? నెంబర్ 1. దానిలో వాస్తవం, సిన్సియారిటీ ఉంటే ట్రోలింగ్లన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇవాళ మావిగన్ అనే ఆలోచన తీసుకొచ్చిన తర్వాత బృహత్తరమైన చర్చ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అక్కడ అమరావతి ఎలాగో పూర్తి కాదు కాబట్టి దానిలో పెట్టుబడులు పెట్టిన అనవసరమైనటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చేసారు. వాట్ ఈస్ దిస్ మావిగన్? మావిగన్ అంటే ఏంటి? అసలు అమరావతి ఏంటి? అసలు అమరావతి ఎక్కడుంది నాకు అర్థం కాలే. నాకు ఒక ప్రొఫెసర్ గారు చెప్పాడు, నేను వీడియోలో చూసాము చాలా కాలం క్రితం. గుంటూరు బస్ స్టాండ్కి కానీ విజయవాడ బస్ స్టాండ్కి కానీ వెళ్ళి అమరావతి టికెట్ అడగండి, టికెట్ కొడతాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? తాడేపల్లి తీసుకొస్తాడా? డైరెక్ట్గా అమరావతి గుడి దగ్గర తీసుకెళ్తాడు. అమరావతి ఎక్కడ ఉంది? నువ్వు కట్టే రాజధాని ఎక్కడుంది? దానికి ఏదో సెంటిమెంట్గా అమరావతిని పెట్టి దాని దగ్గర గందరగోళం చేసి డబ్బులు కాజేయాలనేటువంటి దుర్బుద్ధి తప్ప అసలు నీకు సిన్సియారిటీ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి సిన్సియారిటీ లేదు. అసలు మావిగన్ను అమరావతి కాసేపు కొద్దిగా చర్చిద్దాం. 20,000 ఈ కారిడార్ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మొత్తం చూస్తే 9,536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. ఇదెంత ఉంది? అమరావతి 217 చదరపు కిలోమీటర్ల చిన్న విస్తీర్ణం కలిగింది. కేవలం 20,000 కోట్లతో మావిగన్ని పూర్తిగా అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కేవలం 20,000 కోట్లతో మాత్రమే మావిగన్ నిర్మాణాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం ఉన్నది. మరి అక్కడ అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాల కంటే నీరు, విద్యుత్తు, డ్రైనేజీ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఆర్థికంగా చితికిపోతున్నటువంటి రాష్ట్రానికి ఇంత భారం అవసరమా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 3 జిల్లాలతో కూడిన డైనమిక్ పవర్ హౌస్ ఇది. 3 జిల్లాలతో కూడుకుంది. మచిలీపట్నం, ఎన్టీఆర్, గుంటూరు 3 జిల్లాలతో కూడుకున్నటువంటి డైనమిక్ పవర్ హౌస్ లాంటిది ఈ మావిగన్ అనేది. అదేంటి? ఒక చిన్న ప్రాంతం, ఇప్పుడే కాస్త అభివృద్ధి చెందించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రాంతం. 60 లక్షల జనాభా ఉన్న విస్తృత కారిడార్ ఇది. మొత్తం మావిగన్ అనేది మేము చెప్పిన మావిగన్ 60 లక్షల జనాభా ఉన్నటువంటి విస్తృతమైన కారిడార్. అక్కడ ఎంత ఉందండి? ప్రజలు పరిమితమైన ప్రజలు. కట్టాలి, రోడ్లు వేయాలి, బిల్డింగులు కట్టాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అది ఎప్పుడు జరిగిద్దో ఎవరికి తెలియదు. విస్తరించిన అభివృద్ధి మోడల్ ఇది. ఏది? మావిగన్ అనేది. ఈ కేంద్రీకృతమైన రాజధాని మోడల్ ఇది. ఇప్పటికే నిరూపితమైన పట్టణ శక్తి మోడల్ ఇది. ఏది? మావిగన్ అనేది. ఇది కేవలం గ్రీన్ ఫీల్డ్ మోడల్. అంటే కొత్తగా రోడ్లు వేయటం, కొత్తగా పునాదులు తీయటం, ఈ గ్రీన్ ఫీల్డ్ సంబంధించినటువంటి అంశం. అలాగే తక్కువ రిస్క్తో రెడీగా ఉన్న అభివృద్ధి ఎకో సిస్టమ్. ఈ మావిగన్ అనేది ఈ 3 చెప్పిన దానిలో తక్కువ రిస్క్, ఎక్కువ రిస్కే లేదు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయి ఉంది, ఎకో సిస్టమ్ రెడీ అయి ఉంది. ఇక్కడేంటి? ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్ 2 లక్షల కోట్లు పెడితే ఏమైందో తెలియదు.
నాకు మళ్ళా గుర్తొస్తుంది ఆ రామచంద్రయ్య గారు చెప్పింది. ఈ దేశంలో ఈ దేశం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసిన సందర్భాలు లేవంట. ఇది ఒక్కటే అమరావతిలోనే. పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోయాలి. నదిలో నుంచి నీళ్లు వచ్చి దీనిలో పట్టం కాదు, దీనిలోంచి దోసి దానిలో తోయాలి. అంటే అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు. దానికి కారణం ఆయన స్వార్థ ప్రయోజనాలు తప్ప మరొకటి కాదు. అలాగే నిరంతరం అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతం ఇది. ఇదేంటి? భవిష్యత్తు వాగ్దానం, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతునేటువంటి భావన కలిగించేటటువంటి ఒక ఊహ తప్ప అభివృద్ధి చెందుతుందో లేదో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు. అనేక నగరాలతో ఆదాయం అందించే మోడల్ ఇది. అనేక రకాలతో ఆదాయాన్ని అందించే మోడలు ఇది. అమరావతి నగరంపైనే ఆధారపడి, కేవలం అమరావతి నగరం మీదే ఆధారపడి, అది కూడా లేదు ఇందాక నేను చెప్పినట్టుగా. కానీ ఇవి 3 నగరాలు. ఈ 3 నగరాలు కూడా ఎలా ఉన్నాయి? ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 16% భాగస్వామ్యం ఉంది ఈ 3 పట్టణాల్లో ఆదాయం. భవిష్యత్ అభివృద్ధిపై ఇక్కడ ఆదాయం ఏంటంటే భవిష్యత్తు అభివృద్ధిపై ఆధారపడవలసినటువంటి పరిస్థితి. సమగ్ర లాజిస్టిక్స్ ఆధారిత రాజధాని ప్రాంతం ఇది. ఏది? మావిగన్. ఇది మాత్రం పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. ఇంత డిఫరెన్స్ ఉందనేది ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మావిగన్ అనేటువంటి ఒక ఆలోచన ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. చాలా దురదృష్టం ఏంటంటే 2014లో రాష్ట్రం విడిపోయింది. ఇప్పటి వరకు పరిపూర్ణమైన రాజధాని లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం వచ్చిందంటే దానికి 100% కారణం చంద్రబాబు నాయుడు గారి తప్పిదాలు. విజయవాడ క్యాపిటల్లో ఉంది, గుంటూరు క్యాపిటల్లో ఉంది. మావిగానికి అర్థం ఏంటో తెలియదు. మేమందరం కూడా ఒకటే అంటున్నాం, మా పేర్లను చెడగొట్టదు. మాకు విజయవాడ అంటే ఒక వైబ్రెంట్, గుంటూరు అంటే ఒక వైబ్రెంట్. అమరావతి ప్రాంతంలో గుడివాడ, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాలన్నీ ఈ అమరావతి దానిలో భాగం. ఈ భాగం అయినాయి కాబట్టే ఇవాళ ప్రజలందరూ పండగ చూసాం. దీపావళి ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో రావాల్సిన దీపావళి మొన్న వచ్చి రాష్ట్ర ప్రజలందరూ దీపాలు వెలిగించి పండగ వాతావరణం చేశారు. లిప్ మీద నుంచి వచ్చే మాటలు ఒకటి ఉంటాయి, హార్ట్లోంచి వచ్చే మాటలు ఒకటి ఉంటాయి. ఇవాళ కామెడీ పీస్ అయిపోయామని అందరికీ అర్థమవుతుంది. ఈ మధ్య ఇందాక కూడా చెప్పాను, పాపం ప్రజలు చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని పిల్లలేమో చదువుకుంటున్నారు, ప్రజలేమో వ్యాపారాలు చేసుకుంటున్నారు, రైతులేమో వ్యవసాయం చేసుకుంటున్నారు. సీరియస్నెస్ ఉంది. ఈ సీరియస్నెస్లో కామెడీ మిస్ అయింది. ఈ కామెడీ మిస్ అయిన టైంలో కామెడీ పీస్ వచ్చాడు. ఈ కామెడీ పీస్ ఎవడో కాదు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఈ కామెడీ పీస్ చేసింది ఏంటంటే మావిగ్ గన్ అంట. పేరు మీకు కామెడీగా అనిపించలేదా? మీకే, మీ పాత్రికేయ సోదరులందరినీ అడుగుతున్నా. ఒక కామెడీ పీస్ వచ్చి రాష్ట్రాన్ని చక్కగా 1 రోజు 2 రోజులు నవ్వించాడు. ఈ మా నాయకుడే నవ్వించాడు, మేమెందుకు నవ్వించలేమని చెప్పి కొంతమంది వచ్చారు. వీళ్ళకేమో మాట తిరగదు, మాట్లాడలేరు. వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మావిగన్నాడు. అసలు ఏంటి బాబు మీ బాధ? ఇవాళ విజయవాడ నగరం ఉంది, మేము వచ్చాం 2014 నుంచి 19 వరకు 34 రోడ్లు వేసాం విజయవాడ నగరంలో. డబల్ రోడ్లు వేసాం. స్టామ్ వాటర్ డ్రైనేజీకి 430 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే తీసుకొస్తే 230 కోట్లు మేము ఖర్చు పెడితే 200 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో డైవర్ట్ అయింది. అంతేకాకుండా విజయవాడ నగరానికి అవసరమైన సదుపాయాలన్నీ కూటమి ప్రభుత్వం చేసింది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం. 2019 నుంచి 24 వరకు ఒక్క రోడ్డు వేసిన పాపాన్ని లాక్కోవాలా, ఒక్క డ్రైనేజ్ చేసిన పాపాన్ని పోలా, ఒక్క మంచినీళ్ళు సరిగ్గా ఇచ్చిన పాపాన్ని పోలా. ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ మీ అధికారంలోనే ఉంది, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నీ చేతిలోనే ఉంది. విజయవాడకి ఒక్క పని చేయలే. విజయవాడ నగరం మేము వచ్చినాక ఇవాళ సాయంత్రం విజయవాడలో 3 రోడ్లు, ఆటో నగర్లో 3 రోడ్లకు సిఆర్డీఏ ద్వారా శంకుస్థాపన చేయబోతున్నాం. 3 రోడ్లకి విజయవాడలో ఉన్న ఆటో నగర్లో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 1,00,000 మంది కార్మికులకి లారీలు కనుక రాలేకపోతే వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది పడుతుంది. విజయవాడ నగరవాసులకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లారీలు 24 గంటలు ఆటో నగర్లోకి వెళ్ళేటట్టు ఇవాళ 3 రోడ్లు శంకుస్థాపన పెట్టారు. అంత ముందులో శక్తి కళ్యాణ మండపం రోడ్డు శంకుస్థాపన పెట్టి ఆటో నగర్లో ఉన్న 1,00,000 కార్మికులకి మేము చేసాం. రేపు మధ్యాహ్నం మా విజయవాడ మున్సిపల్ స్టేడియం, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విజయవాడ మున్సిపల్ స్టేడియం ప్రజల కోరిక ఏంటంటే మంచి స్టేడియం కావాలి అని. ఆ విజయవాడ మున్సిపల్ స్టేడియంకి 60 కోట్లు, మొదటి దశగా 60 కోట్లతో క్రికెట్కు సంబంధం లేకుండా మిగతా క్రీడలన్నీ అక్కడ ఉండే విధంగా అక్కడ రేపే శంకుస్థాపన చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము 8 ROBలు అరివీలు తెచ్చాం, ఫ్లైఓవర్లు తెచ్చాం. గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ వరకు ఫ్లైఓవర్ తెచ్చాం. మచిలీపట్నం పోర్టుని
మేము త్వరగా పరిగెత్తించి సంవత్సరంన్నర కాలంలో పోర్టు ఓపెన్ చేయబోతున్నాం. అక్కడ మీరు చూస్తే మచిలీపట్నంలో పోర్టే కాకుండా డిఫెన్స్ టిఎస్సి గోవా షిప్ యార్డు ఒక వెసల్ మేకింగ్ యూనిట్ కూడా మచిలీపట్నంలో పెట్టబోతుంది. ఇది కాకుండా బెల్ ఓపెన్ చేసాం. మేము 2014లో ప్రారంభించిన బెల్ మధ్యలో వీళ్ళు వచ్చేపాటికి ఆగిపోయింది. బెల్ ప్రారంభించాం. అవనిగడ్లో శాటిలైట్ డిఆర్డిఓ ద్వారా శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేసాం. విజయవాడ నగరంలో 3,900 కోట్లతో స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కాకుండా ఈ సుందరమైన విజయవాడ నగరంలో 3 కాలువలు ఉన్నాయి. 3 కాలువల్లోనూ మురుగు రాకుండా మినీ ఎస్టీపీలు 25 మినీ ఎస్టీపీలు కట్టబోతున్నాం. వీటితో పాటు విజయవాడ నగరంలో ట్రాఫిక్ తగ్గే విధంగా ఇబ్రహీంపట్నం నుంచి కొనకదుర్గ గుడి వరకు ఫ్లైఓవర్ వేయబోతున్నాం. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అయిపోతున్నాం. బెంచ్ సర్కిల్ నుంచి పెనంలూరు ఫ్లైఓవర్ అయిపోతున్నాం. మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు దాకా ఫ్లైఓవర్ అయిపోతున్నాం. ఇన్ని పనులు చెప్పుకుంటా పోతే ఎన్నో సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి రామర్పాడులో ఆర్ఓబిలు ఆర్యూబీకి కావాలని కొనదల ప్రాంత ప్రజలందరూ కోరుకునే కొనదలలో 20 సంవత్సరాల కోరిక. ఎల్సీ నెంబర్ 316 స్టార్ట్ చేసాం, ఎల్సీ నెంబర్ 8 స్టార్ట్ చేసాం, సత్యనారాయణపురంలో స్టార్ట్ చేసాం. అన్నిటికన్నా బాంబే కాలనీ వాసులు 1,00,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు మధురా నగర్కి రైల్వే అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి బాంబే కాలనీ వాసులకి స్టేడియం వరకు స్ట్రైట్ రోడ్డు ఉండే విధంగా రోడ్డు తీసుకొస్తాం. ఇవన్నీ మా ఎమ్మెల్యేలు నేను కలిసి చేసిన ఇటువంటి పనులు చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు బందర్లో కానీ విజయవాడ కానీ ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లబోతున్నాం. ఇవాళ అమరావతి రేపు రాబోయే సెక్రటేరియట్ ఈ అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో అమరావతి యొక్క సెక్రటేరియట్ కూడా నదికి అవతల పక్కన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా రాబోతుంది. అంటే ఇదంతా కూడా ఈ విజయవాడ నగరం కూడా ఒక అమరావతి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2014లోనే గ్రేటర్ విజయవాడ చేయాలనుకున్నారు. ఆ గ్రేటర్ విజయవాడ కూడా మేము 2014-19 కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయింది. 2016లో కోర్టు కేసులన్నీ 2019లో కోర్టు కేసులు క్లియర్ అయినాయి. అయినా కూడా ఒక్కళ్ళు కూడా గ్రేటర్ విజయవాడ చేయలేకపోయారు. వీటన్నిటికీ తోడు గ్రేటర్ విజయవాడ చేయకుండా రకరకాల విన్యాసాలు చేశారు. తాడికడప మున్సిపాలిటీ అన్నారు, ఇంకో రకరకాల మున్సిపాలిటీలు చేసి ఎన్నో సంవత్సరాల విజయవాడ వాసుల ఒక సెంటిమెంట్, ఒక కోరిక, ఒక బలమైన సెంటిమెంట్ విజయవాడ గ్రేటర్ విజయవాడని మీరు చంపేస్తే మేము అధికారంలోకి రాగానే మళ్ళీ గ్రేటర్ విజయవాడ ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాం. సెన్సస్ వల్ల గ్రేటర్ విజయవాడ లేట్ అయింది. రేపు మార్చికి సెన్సస్ పూర్తవుతాయి. మార్చి తర్వాత అందరం ఎమ్మెల్యేలు అందరం ఎంపీలు కూడా ఏకగ్రీవంగా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. అటు బాలశౌరి గారు కానీ, అటు పెనంలూరు ఎమ్మెల్యే గారు కానీ, గన్నవరం ఎమ్మెల్యే గారు కానీ, విజయవాడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ, అటు మైలవరం ఎమ్మెల్యే కానీ అందరం కూడా గ్రేటర్ విజయవాడ కావాలనుకున్నాం. కాబట్టి విజయవాడ నగర వాసుల కోరిక గ్రేటర్ విజయవాడ కూడా తీసుకుపోతున్నాం. విజయవాడకి ఒక వైబ్రేషన్, ఆఖరికి విజయవాడ ఉత్సవం కూడా చేశాం. విజయవాడని ఒక వైబ్రేషన్ తీసుకొచ్చిన పార్టీ, విజయవాడని ఒక తీసుకొచ్చింది ఏదన్నా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అని ఘంటాపదంగా సగర్వంగా ఒక విజయవాడ వాసిగా సగర్వంగా ఫీల్ అవుతుంది.